సో హలో గైస్, ఎట్లా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటా. బాగుంటుంది, లైక్ చేయండి. సో లోకి మా అన్న అయితే లెవెల్ 5 చేశాడు. మరి చూద్దాం ఎట్లా ఉంటుంది. నేనైతే రాబ్లాక్స్ ఆడతా గైస్. నేను రాబ్లాక్స్ ఆడతా ఇంకా తర్వాత. పాయింట్ సెట్టింగ్ తీసి పెట్టాడు ఏంటి గైస్ వీడు. తీసి అసలు ఫస్ట్ టైం చూద్దాం. తీసి చూడండి ఎంత ఈజీగా ఉందో, ఎంత ఈజీగా ఉందో చూడండి. నిజంగా ఓకే. సో గాయస్ ఇప్పుడైతే వస్తుంది చిన్న గాయస్. సో గాయస్ రెడ్ స్టోన్ కూడా తీసుకుందాం. మరి రెడ్ స్టోన్ కూడా తీసుకోవాలి కదా, అందుకే తీసుకుందాం. మరి యూజ్ అవుతుంది, ఎవరు చెప్పలేరు. తెలుసు కదా గాయస్ మన గురించి. చీటర్స్. సో ఇది కూడా తీసుకుందాం, ఇది తీసుకుందాం. వద్దులే అండి, హిస్టరీ ఉండాలి. హిస్టరీ లేకపోతే ఇవే తీసుకెళ్ళిపోదాం గాయస్. అంతే. సో దీనికైతే యూజ్ చేద్దాం అనమాట. లెట్స్ గో గాయస్. సౌండ్ అంటే ఓకే సౌండ్ వస్తుంది. సో మనమైతే ఇది చేయలేం అనుకుంటున్నాం. మరి సో గాయ్స్ ఓకే. సరే ఆడతాం. నేనైతే రాబ్లాక్స్ ఆడతాను. రాబ్లాక్స్ సాటర్డే నుంచి స్టార్ట్ చేస్తాను అనుకుంటా. సో నేనైతే ఇప్పుడు ఆడాలనుకుంటున్నా. ఎగ్జామ్స్ ఉంది రేపు. కంప్యూటర్ ఈజీ, నేను అందుకే ఆడుతున్నాను. పోతే ఆడేవన్నే కాదు, నిజం షార్ట్స్ తీస్తున్నా అంతే. సో నేనైతే ఇంకెండ్ చేసేస్తాను ఈ సిరీస్. మరి ఏమంటారు, ఇదే లాస్ట్ అనుకుంటున్నా. మరి ఎందుకంటే ఒరే దారుణం కదా గైస్, నిజంగా దారుణం కదా. ఆగండి గైస్ పోస్ట్. సో గైస్ లెట్స్ గో డ్రిబ్లింగ్. అంతే గైస్. నువ్వు చేయగలవు. ఓకే ఆగండి. సో గైస్ ఇక్కడ తీసుకుందాం. ఈజీగానే ఉంది. పార్కర్ అయితే హార్డ్గా లేదు అప్పట్లో. ఇప్పుడు చూడండి నా పార్కర్ చూసారా గైస్, చూసి నేర్చుకోండి గైస్. సో లెట్స్ గో. అంతే. నాకు మళ్ళీ హిందీ ఎగ్జామ్ ఉంది గైస్, మ్యాథ్స్ ఎగ్జామ్ ఈరోజే అయిపోయింది. సో గైస్ ఇక్కడ మనం వచ్చేసాము. ఇక్కడ ఏదో రాశాడు, ఇఫ్ యూ క్యాన్ డూ దిస్ లెవెల్ విత్ బోట్ యు ఆర్ యాక్సెప్టెడ్ యాజ్ స్టూపిడ్. గైస్ పక్క చేయాలి. ఇచ్చాడేంట్రా, అయినా నాకు 10 బ్లాక్స్ ఉన్నాయి. కనీసం ఆగండి. సో గాయ్స్ మొత్తం అయితే తీస్తాను. చూడండి ఇన్వెంటరీలో. ఓకే మన దగ్గర ఇవన్నీ తీసేసుకున్నాం. యూజ్ అవుతుంది. ఒక్కొక్కటి రెండు తీసుకున్నాం. సో ఇది సో ఇట్లా చేయాలి. సో గాయస్ ఇందాక ఏం జరిగిందంటే 1+1 2 అంది మా అమ్మమ్మ. సో తాతయ్య ఏమో 2+2 4 అన్నారనమాట. ఏం పట్టించుకోకండి ప్లీజ్. సో
5 minutes అయిపోయినప్పుడే. ఇప్పుడు క్యాన్ డూ దిస్ విత్ బోత్ యువర్ స్టూపిడ్ యాస్ యాక్సెప్టెడ్. తెలుసు కదా guys మన గురించి. ఊడిపోయాం. మళ్ళీ చేయాలి అది. సో గైస్ అదిగోండి అన్ని ఐటమ్స్ పడేసాయి అక్కడ. లెట్స్ గో గైస్. ద హోల్ ఇప్పుడైతే ఇది చూద్దాం. ఎమ్మెల్యేస్ మనం చేయలేమన్నమాట. సో ఇదేమన్నా ఎమ్మెల్యే ఇచ్చాడా మనకి? సో గైస్ బతికేసాం. లెట్స్ గో. నో వాట్ ద హెల్. సో నేనైతే రాబ్లాక్స్ ఆడతాను, నాకు సపోర్ట్ చేయండి గాయస్. సో గాయస్ లెట్స్ గో. అరే నేను అక్కడ వరకు వచ్చారా, అక్కడ ఊడిపోయారా? అరే ఇప్పుడు నేను నేను రాబ్లాక్స్ అయితే ఆడుతున్నా కదా. నా ఫ్రెండ్ కూడా ఆడతాను. నా ఫ్రెండ్కి కూడా ఒక ఛానల్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. తన ఛానల్ పేరు మార్చుతాడంట. ఈరోజే కొత్త ఛానల్కి యాడ్ చేశాడు, అందుకే నేను సబ్స్క్రైబ్ చేస్తా. సబ్స్క్రైబర్స్ ఉన్నారు మరి, ఉన్నారు. ఆడికి 1 సబ్స్క్రైబర్ దీన్ని చేశాను గైస్. సో మీకు షేర్ చేయండి గైస్. షేర్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అరాచకం గైస్. సో దయచేసి లైక్ జస్ట్ మిస్ క్లిక్ చేద్దాం అనుకున్నాం కింద బ్లాక్ అయిపోతావు. అరే నీకు లివర్ ఎలా వచ్చిందిరా? సరే పెట్టేసా గైస్. వీడి వల్ల చిన్న పార్క్ కూడా చేయలేడు గైస్. నీ వల్ల కాదు క్రిస్టియన్ కింద పెట్టడం. So guys let's go. This I have to cut this waste thing first. ఇది చాలా మెయిన్ గైస్. ఇది ఊడిపోతే అదే సో లెట్స్ గో. అరే సోఫా మీద కూర్చుందాం రా. వద్దురా, ఇది నా గేమింగ్ రూమ్. నా రూమ్ ఇది. సో గైస్ లెట్స్ గో గైస్. నువ్వు ఇక్కడ కూర్చోవాలనుకుంటున్నావా? కూర్చోవాలనుకుంటే ఏమన్నా చైర్ తెచ్చుకో. ఓకే మనం చైర్ తెచ్చుకుంటున్నాడు, అంత లోపడే చేసేద్దాం. అంతే లేడంట. స్టూపిడా అసలు పక్కా చేయాలి గైస్ మనం. అయినా ఎందుకు బోట్ ఇట్లా మామూలుగా వెళ్ళిపోవచ్చు కదా. సరే గాయస్ మనం ఇట్లా నార్మల్గా వెళ్ళిపోవచ్చు గాయస్. బోట్లు ఏంటి గాయస్, వీడు మన గురించి తెలియకుండా చేశాడు. మనకి తెలుసు కదా, మనం ఈజీ పీజీ బోట్స్ ఈజీ. ఏంట్రా ఇట్లా పెట్టావు? దిగి చేయగలన్నావు కదా. అరే చెయ్యలేనురా. ఫస్ట్ నీకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి చూస్తా. వద్దు అక్కర్లే, వెనకాల చూడు ఒకసారి. అక్కడ ఆ బ్లాక్ నుంచి జంప్ చేస్తే ఈజీగా ఉంటుంది. నో వే నో వే నో వే నో వే. ఎక్కడుందిరా? చాలా వేస్తున్నాయి నీకు. సో గైస్ సో మనోడు చెప్పినట్టే పెట్టేద్దాం ఇవన్నీ అట్లా మామూలుగా. ఇప్పుడు రెడ్ స్టోన్ ఇక్కడ ఎందుకు పెడుతున్నావురా? ఏమైనా కన్స్ట్రక్షన్ చేస్తే నేను ఇంకా పిస్టని రెడ్ స్టోన్తో పుష్ చేసి లివర్తో చేస్తావేమో అనుకున్నా. ఇంకేదో అనుకున్నానులే. సో గాయస్ వీడు ఇదే చేయలేకపోతే ఇంకెలా చేస్తాడు? ముందు ఉంది. నేను ఎడిట్ చేసి వీడియో చేసేటప్పుడు అడిగాను నువ్వు చేయగలవా అని. వీడేమో చేయలేను అన్నాడు. అదే చేయగలన్నాడు. తీరా చేస్తే ఇప్పుడు 2 బోట్లు పెట్టాయి గాయస్. సో లెట్స్ గో. సో మనమైతే క్లచ్ కింగ్ అనమాట. క్లచ్ కింగా? అందుకే దగ్గర బ్లడ్ క్లచ్ చేయలేకపోయావు. ఎలా ఉంది అడ్డదిద్దంగా? అయితే ఇప్పుడు చూడు.
నీకు తెలుసా, నువ్వు బోట్ పెట్టి బోట్ నుంచి కింద పడితే నీకు ఫాల్ డ్యామేజ్ రాదు. తెలుసు. బోట్ని కింద పెట్టే కాదు, నీకు చూపిస్తా ఇప్పుడు. బోట్ కింద నాకు తెలుసురా, నాకేం తెలియనట్టు చేయకు. నాకు మైన్ క్రాఫ్ట్ గురించి చాలా తెలుసు. ఇది మైన్ క్రాఫ్ట్ కాదుగా, కానీ మైన్ క్రాఫ్ట్ లాగే కదా. మైన్ క్రాఫ్ట్ పాటు ఇది అప్డేట్ అవుతుంది అంటే, కానీ మైన్ క్రాఫ్ట్ కాదు ఇది. ఇప్పుడు దీనికి యూజ్ చేయాలా స్ప్రింట్? అక్కర్లేదే. మైన్ క్రాఫ్ట్ గురించి చాలా వరకు తెలియదు గైస్. తెలుసు. అవునా? మైన్ క్రాఫ్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాపికల్ ఫిషెస్ ఉన్నాయిరా? ఏంటి? మైన్ క్రాఫ్ట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాపికల్ ఫిషెస్ ఉన్నాయి? 23 కాదు, 2-3 అన్న. మోర్ దెన్ 2300 వేరియంట్స్ ఉంది తెలుసా నీకు? నీ వల్ల వేస్ట్. ఏంటి ఆ క్లచ్ చేస్తావు? ఫస్ట్ పార్కౌర్ చేయి. జస్ట్ మిస్ చాలా అక్కడ వరకు వచ్చేద్దాం అనుకున్నా. అరే నీకు తెలుసు కదరా, నువ్వు క్లిక్ చేస్తే వెళ్ళలేవు. మనకి కింద ఒక బటన్ వచ్చిద్ది, ఆ బటన్ నొక్కితే కానీ వెళ్ళలేము మనం. సో గైస్ ఇది కూడా పెట్టేసాము. అది నువ్వు కంప్యూటర్లో ఆడుతున్నావు అనుకుంటున్నావు. నువ్వు దాన్ని క్లిక్ చేస్తే కాదు, నువ్వు కింద ఒక బటన్ వచ్చింది, ఆ బటన్ నొక్కాలి తొందరగా. కానీ ఆ బటన్ రాదు. ఇక్కడ హార్డ్ ఉంటుంది. ఇది చేయాల్సిందే. జస్ట్ మీకోసం చేస్తున్నా గైస్, జస్ట్ మీకోసం. చెక్ పాయింట్ అక్కడే ఉంది. చెక్ పాయింట్ అంటే తెలుసు కదా మనకి. సో గైస్ ఇక్కడ వెళ్ళిపోదాం గైస్ అనిపిస్తుంది. నువ్వు క్లిక్ చేస్తే వెళ్ళలేవురా, దాని దగ్గరికి వెళ్ళు. వద్దురా ఇప్పుడు స్ప్రింట్లో ఉంది, చేసేద్దాం. ఎందుకు నాకు ఉద్యోగాలు కింద పడితే అరే అక్కడ వరకు చేయగలం రా. నేను ప్రాక్టీస్ మూడ్లో జంప్ దగ్గర కొట్టలే గాయస్. అరే అట్లా చేయలేనురా నేను చేసినాను రా. ఇప్పుడే 12 minutes సిరీస్. సో గైస్ వీడు క్లచ్ క్లాడ్ అంటాడు, కానీ వీడు క్లచ్చింగ్ రాదు గైస్ కంప్యూటర్ లేకపోతే. చాలా హార్డ్ గైస్ క్లచ్చింగ్కి. కంప్యూటరే కావాలి ఎవరికన్నా. కంప్యూటర్ కావాలి. కంప్యూటర్లో ఎగ్జామ్ నాకు రేపు. నాకు ఉంది మరి. నాకు ఈరోజు మ్యాథ్స్ అయిపోయింది అనమాట. మంచిగా ఉండొచ్చు. మ్యాథ్స్ అయిపోతే మంచిగా ఉండొచ్చు. హిందీ ఉంది. అవును గాయస్, నాది ఇంకా వరెస్ట్ హిందీ. మీ హిందీ టీచర్స్ పేరు చెప్పండి, నేను ఆమె తిట్టడానికి ట్రై చేస్తాను. టీచర్స్ తిట్టడం పాపం. అంటే హిందీ సబ్జెక్ట్ని తిట్టడానికి. మీకు తెలుసా గాయస్, అక్కడ అక్బర్ అని వేస్టర్ ఉంటాడు. అక్బర్ కాదు, ఢిల్లీ సుల్తానేట్లో ఉన్న కుతుబుద్దీన్ ఐబాక్. నువ్వు వాడు కనుక లేకపోతే సాంస్క్రిట్ నేర్చుకుంటుంది. మంచిది, సాంస్క్రిట్ మంచిది గాయస్, నాకు ఇష్టం. సో గాయస్ లెట్స్ సో క్లచ్ అయితే అప్పుడప్పుడే నాకు వచ్చిద్ది అనమాట. వీడికి రాదు కదా ఎప్పుడు. చూడండి గాయస్, అవునా? నేను ఎంత హైట్ పెట్టాను నేనే ఉంచుకోలేకపోయా. నేను హైట్ పెట్టాను. ఎంఎల్జీ ఉందిరా ముందు. ఐ లవ్ ఎంఎల్జీ. ఈసారి నువ్వు బ్లాక్ ప్లేస్ చేయాలి. ఏంటి? నువ్వు వాటర్ బకెట్ వేసేస్తావు కదా, ఈసారి బ్లాక్ ప్లేస్ చేయాలి. అది కూడా స్లైమ్ బ్లాక్ చేయగలం కదా. ఇప్పుడే 15 minutes. సో గైస్ వీడియో లెండ్ చేయాలని చెప్పి నేను పార్కర్ ఇంత హార్డ్గా బిల్డ్ చేశాను. లెంత్ అయితే ఎక్కువ ఉంటే చూడరా. చూడరు. అందుకనే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా, నెక్స్ట్ చెక్ పాయింట్ వరకు స్కిప్ చేసే ఆపే, ఇంకా లేకపోతే ఎక్కువ అయిపోద్ది లెంత్. ఆపే, ఇప్పుడు ఎలా పడుతూనే ఉంటావు.
సో గాయస్ వీడు కష్టపడి చేశాడనమాట, మధ్యలో కొన్ని గ్లిచ్లు కూడా వాడాడు. అదే ఐ మీన్ ఏం చేస్తున్నారా? యో ఏం చేస్తున్నావు? పాయిజన్ ఇచ్చా. ఎందుకు? ఫైర్ తాకితే చాలు నువ్వు అవుట్ అయిపోతావు. దారుణం కదా. నువ్వేం దిగులు పడకు, హాఫ్ అవర్ దగ్గర ఆగిపోద్దు నీకు. హాఫ్ అవర్ దగ్గర నీకు ఆగిపోద్దులే. అరే నువ్వు పాయిజన్ ఎఫెక్ట్ తీసుకొని అక్కడే ఉండు కొంతసేపు. హాఫ్ అవర్ వచ్చే వరకు అట్లానే ఉండు. ఇంతసేపు రాపోదామా? డ్యామేజ్ తీసుకుంటున్నప్పుడు నువ్వు జంప్ చేయలేవని చెప్పాను నీకు. నేను మనకేంటి కాసేది. తొందరగా చేసేద్దాం. అరే 2 సార్లు క్లిక్ చేయకు. 1 మినిట్ పెట్టినా నువ్వు. ఒక్కొక్కసారి క్లిక్ చేసేటప్పుడు వల్ల ఇంకో 1 మినిట్ నీకు యాడ్ అవుతుంది. నువ్వు చచ్చిపోతావు తొందరగా హాఫ్ అవర్ రాకముందే. సో గైస్ లెట్స్ గో డ్రిప్లింగ్. అరే సో గైస్ ఇప్పుడైతే నాకు ఒక ఐడియా వచ్చింది. ఓకే కౌచ్ పట్టుకొని ఉండు. గైస్ ఇది చెప్పినట్టు హాఫ్ అవర్ వచ్చిందండి గైస్. అట్లుంటుంది మైండ్ క్యాలిక్యులేషన్స్ నాది. ఇప్పుడు నీకు ముందుంది జంప్. అరే ఎట్లారా? ఏ నీకు ఇంకా హార్డ్ అవుతుంది. ఇప్పుడు నీకు హార్డ్ అయింది పో. ఏ దిస్ ఇస్ అరాచకం. సో నాకు ఒక ఐడియా వచ్చింది. నో ప్రతి ఒక్క బ్లాక్ పార్క్ చూసావా? హార్ట్ వాచ్ చేయకుండా చేయలేవు. చేయగలం గైస్, చేయగలం కదా. తప్పండి వారికి. నేను తెలుసు అది పెట్టాను. ఒక్కవేళ కనుక నువ్వు కనుక హాఫ్ అవర్ పెట్టలేదు అనుకో, దూసుకుంటూ ఉరుక్కుంటూ స్ప్రింట్ నొక్కి దుంకుంటూ వెళ్ళిపోతావు. అప్పుడు నీకు ఫైర్ డ్యామేజ్ పడుతున్నప్పుడు చెక్ పాయింట్ దగ్గరలో ఉందని చెప్పి అలా పెడితే స్ప్రింట్ నొక్కమన్న కౌచ్ కాదు. ఇలా చేస్తారని తెలిసే గైస్ నేను నెక్స్ట్ లెవెల్ని హార్డ్గా పెట్టా. స్టార్టింగ్లో జంప్ సెంటర్లో పెట్టాంగి. చూసావా మన టాక్టిక్ ఎలా ఉంటాయి. లెంత్ ఎక్కువ పెట్టండి రే. మధ్యలో పార్కర్ కూడా ఉంది. చూస్తావా ఎంత లెంత్ పెట్టండి. క్యాలిక్యులేషన్ రా మనకు ఉంటుంది. నీకు క్యాలిక్యులేషన్ లేదురా. చూడు no one can defeat me in ideas. I said nare. That's why I have my calculations. No, I will win. Pakka. Damn sure. Yes, guys. Yes, guys. నీకు చిన్న స్లైమ్ జంప్ ఉంటుంది అంతే. రే నీకు జంపు ఎవరైనా స్లైమ్ కూడా జంపు ఎవరైనా ఇట్లా చేస్తారా అబ్బే? చేస్తారా? ఇప్పుడు ఏమైంది అనుకుంటే 1 బ్లాక్ జంప్ రా. 1 బ్లాక్ జంప్ ఈజీగా చేయొచ్చు. 1 బ్లాక్ జంప్ ఈజీనే గాయ్స్. అరే ఈ
ఈడి క్యాలిక్యులేషన్స్ మన దగ్గర పనికిరావు తెలుసు కదా గైస్ మనం ఎవరు చీటర్ కాదు ఐడియాస్ ఈడు కనుక ఒక ఐడియా ఉందనుకో మనం దానికన్నా ముందే ఆలోచిస్తాం గైస్ వీడికి తెలియదు ఏంటంటే వీడు స్లైమ్ బ్లాక్ తొక్కకుండా కూడా జంప్ చేయొచ్చు గైస్ అది తెలియక చచ్చిపోతున్నాడు చూసారా ఇంత చిన్నది కూడా ఇది ఓకే గైస్ లెట్స్ గో అక్కడే నా ఎమ్మెల్జీ అక్కడే ఇక్కడే డిస్టెన్స్ పెరిగిద్ది 3 బ్లాక్స్ జంపుతుంటాయి ఇంక మిగతా అరే దారుణంగా 4 బ్లాక్స్ జంప్ అది 4 బ్లాక్స్ జంప్ ఎవరైనా చేయగలరు 5 బ్లాక్స్ జంప్కి ల్యాడర్ పెడతాను నేను 4 బ్లాక్స్ అయితే అస్సలు పెట్టా అది 5 బ్లాక్స్ అది 5 బ్లాక్స్ 5 బ్లాక్స్ ఇది 5 బ్లాక్స్ ఇది 5 బ్లాక్ ఓకే గైస్ సో గైస్ ఇప్పుడు నాకు ల్యాడర్ పెడతా వీడియో పాస్ చేయరా సో గైస్ ల్యాడర్ పెట్టేసాను అనమాట నేను ఇప్పుడు వీడికి మొత్తం సో థ్యాంక్ యూ గైస్ ఫర్ 16 సబ్స్ నిజంగా థ్యాంక్ యూ గైస్ మా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేస్తుండండి మరి అంటే నా ఫ్రెండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్ పేరు చేంజ్ చేస్తాడంట చేంజ్ చేసిన తర్వాత చెప్తా సో గైస్ ఇది పార్కర్ ప్రో కాదు గైస్ వీడు డ్రీమ్ని చూసి నేర్చుకోవాలి గైస్ అరే అన్ని బోట్లు వెంటలో పెట్టుకున్నావు అనవసరంగా ఎక్కువ బోట్లు ఇచ్చాను నేను నమ్మి అక్కడ సైన్ వీడు చదివాడా గైస్ చదివాను అందుకే నేను చేసేది స్టూపిడ్ ఇంకా నేను స్టూపిడ్ అని రాయిపోయా ఇక్కడే సో గైస్ బోట్ స్పీడ్ లెక్కించామన్నమాట అర్థమైపోయింది సో గైస్ సో గైస్ వీడు కష్టపడి క్రియేటివ్ మోడ్ వచ్చేసాడు అనమాట ఇక్కడికి క్రియేటివ్ మోడ్ లో రాలే గైస్ నిజం చెప్తున్నా మాకు నమ్మకం లేదు అక్కడ ల్యాడర్ పెట్టడం మర్చిపోయాను గైస్ పెట్టు మళ్ళీ పెట్టు గైస్ మనోడైతే మనకి ఎమోషనల్ డ్యామేజ్ ఎప్పుడులాగా ఇచ్చేసాడు అర్రే చీపు కుదురదు ఇప్పుడు వీడు చేయబోతున్నాడు కోర్స్ చాలా ఈజీ కదరా నీకు అదే స్లైమ్ లాగా పెట్టావే దాని మీద దూకకుండా దేని మీద దూకేవరా నువ్వు ఇప్పుడు ఏం చేయాలి దాని మీద దుంకాలా దాని మీద దుంకాలిరా నేను దాని మీద దుంకి రిస్పాన్స్ పాయింట్ సెట్ చేసుకోవాలి రిస్పాన్స్ పాయింట్ సెట్ ఎమ్మెల్జీ దగ్గర కనుక పెట్టలేదు అనుకో గైస్ వీడు ఏడుస్తాడు గైస్ అందుకే పెట్టా చూసావారా క్యాలిక్యులేషన్ రా మనకు అన్నీ వీడికి ఎక్కువ అయిపోయింది గైస్ ఇప్పటి నుంచి చూస్తున్నా అరే ఇక్కడ నీకు ట్విస్ట్ ఉందిరా దారుణం రా ఇది దారుణం కదరా నువ్వు దారుణం రా సో గైస్ మీరు ల్యాడర్ ఎక్కేసరికి గంట అయిపోద్ది కాబట్టి ల్యాడర్స్ది స్కిప్ చేసేస్తాం గైస్ ల్యాడర్ ఆల్రెడీ చాలా ఈజీ సో గైస్ చాలా కష్టపడి క్రియేటివ్ మోడ్ వచ్చేసాడు గైస్ అరే అప్డేట్ ఏంట్రా ఏంట్రా ఏదో దారుణం అయిపోతుంది గైస్ నాకు అర్థమైపోయింది అప్పుడే సో గైస్ ఇప్పుడు వీడు ఈ ఆర్మర్ వేసుకుంటే జీగల్ అయిపోతుంది రే 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 నేను ఆల్రెడీ చేశాను రా నేను టెంప్లెట్స్ పెడదాం అనుకున్నా ఓకే ఓకే గైస్ రెడీ అయిపోదాం మరి కింద నుంచి హెల్మెట్ ఎక్కడ చూసుకు ఎలా ఉన్నావు సూపర్ ఉంది హెల్మెట్ ఎక్కడరా నాకు నచ్చరా నువ్వు హెల్మెట్ పెట్టుకోవడం అందుకే దీనికి హెల్మెట్ వాటి పేరు చూడు ఒకసారి
ఇవి వీటి పేర్లు కీ. గీ గీ ఏంట్రా? ఎందుకంటే నీకు నెక్స్ట్ టైం అది అర్థమవుతుంది. కానీ ఇప్పుడు వెళ్ళి ఇంకా ముందుంది ముసల పండుగ. ఏదో తేడాగా ఉంది. ఆ తేడానే ఇది. చూసారా ఇది ఎంత భయపడ్డా గైస్. అరే ఎక్కడ స్పాన్ అవుతుందో తెలీదురా. అయిపోయి గాయస్. సో గస్ చాలా కష్టపడి చూడండి లైన్గా వస్తున్నాయి. రండ్రా. అరే ఒక చార్జర్ కీపర్ని పేల్చిన ఒక క్రీపర్ హెడ్ తీసుకోవాలి. అదే ఒక కండిషన్ ఉంది నీకు. ఎందుకు? అది లేకపోతే నువ్వు ఛాలెంజ్ అస్సలు కానట్టు. చార్జర్ కీపర్ని పేల్చడానికి ఒక నిమిషం ఆగు, నేను వీడికి ఒకటి ఇవ్వడం మర్చిపోయా గైస్. సో గైస్ వీడికి ఇచ్చేసాను అనమాట అది. అరే చార్జర్ కీపర్ మీద వాడది. అక్కడ నుంచి మొత్తం వచ్చేస్తున్నాయి. ఒక చెప్పనా, దుంకే లోపల కురుకు లోపల చార్జర్ క్రీపర్స్ ఉంటాయి కదా, అవి పేలుతాయి. అప్పుడు నీకు క్రీపర్ హెడ్ వచ్చింది. కీ ఎందుకు ఇచ్చాను నీకు? గైస్ ఏంటి గైస్ ఇది? కష్టపడం గైస్, కష్టపడం. ఏం కాదులేరా. ఏమి ఉండో ఏమో. ఏంటి నీకు 16 వచ్చాయి క్రీపర్ హెడ్స్. చూసారా ఎవరు లేరు, మెల్లగా వెళ్ళిపోదాం. ఏంటిది ఇంతేనా? ఇంకా ఇద్దాం అనుకున్నా, సర్లే పాపం వీడియోలు అంటే ఎక్కువైపోదని పెట్టే ఇంకా హెడ్. దాన్ని పెట్టేస్తా, చాలా ఉన్నాయి. అదే మెయిన్ హెడ్. ఓకే 2 RPC గన్ పౌడర్ ఇక్కడ పెట్టేద్దాం. ఎవరైనా కింద పడుతుంది. పెట్టలేవులే కానీ సెలబ్రేషన్కి లివర్ నొక్కు. ఎవరి దగ్గర ఉన్నామంటే ఎలా నొక్కేరా గైస్? ఫైనలీ అక్కడ ఉంది, పైన చూడు. గ్రీన్ కలర్ ఏంట్రా? క్రీపర్ లెవెల్ కదరా. అరే నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నాయి, చూస్తున్నాండి పైకి. రే కాలు పెట్టకు, మళ్ళీ నువ్వు రావాలి. అరే ఎన్ని వచ్చి చూడరా. సరే ఇంకొస్తూనే ఉన్నాయిరా. చాలు రే, ఇలా చెయ్యకురా, పాడు చేయకు. మళ్ళీ చచ్చిపోయావు అనుకో, నువ్వు మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అరే కాలబెట్ట ఇంకా వీడియో ఎంజాయ్ చేసేరా ఇక్కడ. సో బాయ్ గైస్. మరి ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం